తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని లేఖలో ప్రస్తావించారు. ఆయన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత, పెన్షనర్లు, కళాశాలల యాజమాన్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఆయా వర్గాలేవి సంతృప్తిగా లేరు అనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రజలకు దక్కాల్సిన న్యాయమైన హక్కులను కాలరాస్తున్నారన్న కిషన్ రెడ్డి ఆఖరుకు ఉద్యోగులకు, పెన్షనర్లకు రొటీన్గా అందాల్సిన చెల్లింపులను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా చెల్లించకుండా జాప్యం చేయడాన్ని తప్పుపట్టారు. పెండింగ్ డిఏలు, అలాగే జీపీఎఫ్ బకాయిలు, మెడికల్ బిల్లులు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడంలో పాలనలో రొటీన్గా జరిగే వ్యవహారము అన్నారు కిషన్ రెడ్డి. కానీ వాటిని కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు 8,200 కోట్లు బకాయిలు ఉన్నాయని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఆయన బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా కాలేజీల నిర్వహణ భారమైంది అన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటికే 10ల సంఖ్యలో కాలేజీలు మూతపడ్డాయన్న ఆయన 90% కాలేజీ యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక మూతపడుతున్నాయని అన్నారు.